ఇప్పుడు తీసుకుంటాను ఇలా వచ్చాడు ఉన్నాను 2 నెంబర్లు ఈరోజు మనము సిద్దిపేట జిల్లా దూల్మిట మండలం వీర బైరాన్పల్లి గ్రామంలో ఉన్నాం. మరి వీర బైరాన్పల్లి గ్రామంలోని దేవాలయాలు పూర్తి స్థాయిలో శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇక్కడ మనం ప్రస్తుతము భైరవ స్వామి దేవాలయం దగ్గర ఉన్నాం. మరి భైరవ స్వామి దేవాలయం పూర్తి స్థాయిలో శిథిలావస్థకు చేరుకుంది. చుట్టూ ముళ్ళ పొదలు, చెట్లు చేమలతో విలీనమై ఉన్నది. మరి అక్కడ విగ్రహాలు కూడా అక్కడ నాగేంద్ర స్వామి పుట్ట కూడా ఉంది. పూర్తి స్థాయిలో శిథిలావస్థలో ఉంది ఈ టెంపుల్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఈ బైరాన్పల్లి విలేజ్, ఈ బైరాన్పల్లి గ్రామానికి భైరవుని నామంతో ఈ బైరాన్పల్లి గ్రామం అనేది వెలిసిందని చెప్పేసి నానుడి ఉంది. మరి పూర్వీకులు కూడా అనుకుంటున్నారు. మరి అనుకున్న నేపథ్యంలో ఇక్కడ చాలా మంది మనతో ఉన్నారు. మరి చాలా మంది ఉన్న నేపథ్యంలో ఇక్కడ మనతో ప్రథమగా పూజారి ఉన్నారు, అయ్యగారు ఉన్నారు. మరి అయ్యగారితో మాట్లాడి చూద్దాం. మనం వీర బైరాన్పల్లి గ్రామం. ఈ గ్రామానికి పూర్వకాలంలో భైరవుని పల్లె అనేటువంటి నామధేయం. అంటే పురాతనంలో ఈ ఊరిలో చాలా దేవాలయాలు ఉన్నాయి, జీర్ణ దేవాలయాలు. అవి కూడా కొన్ని వందల వేల సంవత్సరాల కింది సుమారుగా చెప్పుకోవచ్చు. ఆంజనేయ స్వామి దేవాలయం, రెండవది అంగడి వీరన్న జైన మందిర్, అవి మూడవది భైరవ స్వామి గుడి. ఈ మూడు మాత్రం ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి. సుమారుగా శ్రీ 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 మదనానంద స్వామి వారు, కోటిలింగేశ్వర స్వామి వారు ఆయన ఆధ్వర్యంలో 82వ సంవత్సరంలో ఆంజనేయ స్వామి దేవాలయాన్ని పునఃప్రతిష్ఠ చేయబడింది. ఇప్పుడు ఆ గుడిలోకే బైరాన్పల్లి గ్రామస్తులు ఆంజనేయ స్వామికి దర్శించుకొని ప్రణామాలు అర్పిస్తున్నారు. ఇకపోతే ముఖ్యంగా మా ఊరికి ప్రధానమైనటువంటిది భైరవుని పెళ్ళి కాబట్టి భైరవ దేవాలయం. ఇప్పుడు ఆ భైరవ దేవాలయ సమీపంలోనే ఉన్నాం మనం. అతి ప్రాచీనమైనటువంటి ఎన్ని సంవత్సరాల కింద ఇది నిర్మించబడిందో తెలియదు,
తర్వాత దీని మాత్రం పూర్తి శిథిలావస్థలో ఉంది, కూలిపోయి ఉంది. మా ఊరి పేరు అది, మా స్వామిని మేము కాపాడుకోలేకపోతున్నాం. ఇది మా యొక్క బాధ, ఆర్తితో వచ్చేటువంటి సమయం. కాకపోతే మార్గశిర బహుళ అష్టమి, ఆ కాలభైరవ అష్టమి నాడు మా ఊరి గ్రామస్తులమంతా ఇక్కడికి వచ్చి స్వామికి పూజలు చేయడం జరుగుతుంది. దీనికి స్పందించిన పై అధికారులు, ప్రభుత్వాధికారులు, అనధికారులు అందరూ కూడా ఈ యొక్క దేవాలయ పునరుద్ధరణకు అందరూ తోడ్పడతారని, ఆ కాలభైరవుని ఆశీస్సులు అందరికీ ఉంటాయి కాబట్టి ఈ యొక్క విధానంలో దీన్ని పునరుద్ధరణకు తోడ్పడాలని కోరుతున్నాం. ప్రధానంగా ఈ ఊరికి ఈ పేరు భైరవపురి అని రావడానికి ప్రధాన కారణము స్వామివారే, భైరవ స్వామి. సో కాబట్టి ఆయన పేరు మీద ఉన్న గ్రామ ప్రజలందరూ సుభిక్షంగానే ఉంటుండ్రు అని మేము అనుకుంటున్నాము. కానీ ఆయనే మాత్రం శిథిలావస్థలో ఉండి జీర్ణ స్థితిలో ఉన్నది గుడి. దయచేసి ఇప్పటికైనా మా అయ్యగారు చెప్పిన వాటి సూచనల ప్రకారం గవర్నమెంటే కానీ ఈ గ్రామం నుంచి వెళ్ళి పెద్దలు, మన రాజకీయ నాయకులు, గ్రామ పెద్దలు వాళ్ళు కూడా వాళ్ళు ప్రోద్బలం చేసి పై అధికారులకే కానీ లేకపోతే మన రాజకీయ నాయకులకే కానీ ఎమ్మెల్యేకే కానీ వాళ్ళకు ఒక మెమోరండం ఇచ్చి దయచేసి ఈ గుడిని పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం చేయాలని మా బైరాన్పల్లి యొక్క గ్రామ ప్రజల మొత్తం ప్రతి పేరున వాళ్ళు ఆకాంక్షిస్తున్నారు. ఇలా ఏమాత్రము తప్పిదం లేదు. దయచేసి ఇప్పటికైనా కూడా దీన్ని చేసుకుంటూ, ప్లస్ దీనికి దులిమేట మార్గంలో, బైరాన్పల్లి టు దులిమేట మార్గంలో జైన మందిరు అని ఉన్నది. దాన్ని అంగడి వీరభద్రస్వామిగా మేము ఇప్పుడు దాదాపు నిత్య పూజలు పొందుతుండు. ఆయన కూడా జీర్ణస్థితిలో ఉన్నాడు. ఆడ ఇక మనం ఏమనలేము, ఆడ ఇక మూల విరాట్ ఉన్నదా లేదా అని కూడా మనం అనలేము. దయచేసి దాన్ని కూడా పునరుద్ధరణ చేసి గ్రామ సుభిక్షానికి తోడ్పడాలని మనసా వాచా కర్మన వేడుకుంటున్నాం. 60 సంవత్సరాల నుంచి మా దేవుడు ఇచ్చే ఉంటారు, అస్సలు గెలవనిస్తలేరు. కొన్ని ఆడ మాంకాలమ్మ మాతమ్మ మీరు వచ్చి మొత్తం చెట్టు పలిచినాయి, గడ్డం పెట్టుడు గడ్డలు బాగా కట్టేసుడు అంతా ఆగమాగం ఉన్నది. మాది భయం పిల్లని కాపాడేదే ఈ దేవుడు. మీరు శ్రద్ధ చేసుకోవాలి సర్కారు. బైరాన్పల్లి భైరవ గుడిలో ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి ధూపదీప నైవేద్యం కింద అయ్యగారిని నియమించి పూజలు చేయించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వీరాబైరాన్పల్లి, నేను గొర్రెల బాలేను. గొర్రెల కట్టమల్లమ్మ అనటమే ఇక్కడ ఒక 12 సంవత్సరాలు మా చిన్నాయనకు పానం బాగాలేకుంటే ఇక్కడ దేవస్థానానికి సున్నం వేసింది. ప్రతి ఒక్క రౌతుకు మన నాగదేవత విగ్రహం ఉన్నది. ఇక్కడ భైరవునికి బట్టలు లేకుంటున్నాడు. ఇక్కడ భైరవన గుడి 2 గదాలు ఎత్తున్నాడు దేవుడు. కథ మొత్తం కూలిపోయింది, ఎవ్వరు పట్టించుకుంటారు. జగ్గంలింగం అన్నాడు ఆయన, ఇక్కడ ఒక సర్పంచ్ ఉండే అప్పుడు ఆయన ఈ దేవుని పట్టించుకున్నాడు. అక్కడ అంగడి ఈరన్న భద్రస్వామిని కూడా పట్టించుకున్నాడు. ఆటలు పాటలు జరిపించిన ఆయన ఉన్నంత వరకు. ఇక్కడ పట్టించుకుంటూ ఎవరు లేరు. దయచేసి మీరు మా వీరబైరాన్పల్లిని, మా దేవస్థానాలను మీరు తప్పకుండా మీరు మీ ఆభ్రయం చేసుకొని మమ్మలను మీరు అందరూ కూడా చేయాలని నా కోరిక. మా అవ్వ మాకు ఆపద వచ్చింది, మేము మంచిగా సున్నం వేసినాము. వేట పూజించేది, మా సున్నం వేసేది, బొట్లు పెట్టేది, మంచిగా పెరుగన్నం పాలు పోసిపోయేది. పాలు కనబడి ఉన్నాడు. పాలు పోయంగా ఆయనతో మాకు ఆ పుట్టలకే వెళ్ళి పాము కనబడేది సారు. పాము కనబడంగానే ఆకాంక్షలు భయపడి మేము వస్తలేము. పాలు పోసినాము, మేము సేవ చేసినాం కొన్ని రోజులు. అయ్యా ఇవి చేయాలి, దీనికి ఎరువెట్టి మరమ్మతు చేయాలి. ఇప్పుడు అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా?
అయితే ఇంకెందుకు ఆలస్యం, మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607. For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.